హాయ్ అండి, నేను విజయ వెర్మాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మళ్ళీ అప్పుడే సంవత్సరం అయిపోయింది. ఆవకాయ పచ్చడి వచ్చేసింది. ఈ వేసవిలో ఉగాది శ్రీరామనవమి అయిన తర్వాత వచ్చే పండగే ఆవకాయ పచ్చడి పండగ అని చెప్పచ్చు ఒక రకంగా. దీనికి ఒక 15 రోజుల ముందు నుంచే కారం పట్టుకోవటం, ఆవు పిండి పట్టించుకోవటం, ఇదంతా పెద్ద ప్రాసెస్సే. కానీ కలపటం మాత్రం చాలా తేలికండి అన్నీ రెడీ చేసుకుంటే. నేనైతే ఈ డబ్బాతో 5 డబ్బాలు ముక్కలు రెడీ చేసుకున్నాను. ఆ సైజు కాయలతో 5 డబ్బాలు ముక్కలు రెడీ చేసుకున్నాను. అలాగే దీనిలో 3 వంతులు ముందు వేస్తాను, 3వ రోజు చూసి కలుపుకుంటాను కారము. 5 డబ్బాలకి 1 డబ్బా కారం, ఆవు పిండి, 1 డబ్బా ఉప్పు అనమాట. అలాగే ఒలిచిన 6 వెల్లుల్లి గబ్బాలు, 2 వెల్లుల్లి గబ్బాలు నూనె, అలాగే 2 ఏఎస్ బ్రాండ్ నూనె ప్యాకెట్లు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతులు, అట్లాగే 1 టేబుల్ స్పూను మెంతిపిండి. ఇవన్నీ కలిపి ఒక గుచ్చెత్తుకుంటున్నాను ఒక బేసిన్లో. దీన్ని మేము గుచ్చెత్తుకోవటం అంటాం అనమాట. అన్నీ కలిపి ఒక చోట ఒకదానిలో కలవటాన్ని గుచ్చెత్తటం అంటాం. దీన్ని బాగా కలిపేసుకుని ఒకటిగా ఒక గిన్నెలో ఒక ప్యాకెట్ నూనె ఓపెన్ చేసి పోసి దానిలో ఒక 5 నిమిషాలు ఈ ముక్కలు ఉండనివ్వాలి. ఈలోపు ఇది గుచ్చెత్తు పెట్టుకోవాలి. వీటిని బాగా కలిపి పెట్టుకుని కొన్ని ముక్కలు అందులో వేసేయాలి. 1 డబ్బా 6 డబ్బా ముక్క వేసేసి అవి ఒక 5 నిమిషాలు నూనెలో ఉంచి తీసి ఇందులో కలపాలన్నమాట. అప్పుడు అవి కరకు తేలుతాయి, కొంచెం గట్టి పడతాయి. ముక్క మెత్తబడకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా. దీన్ని ఈ కారం మిశ్రమంలో బాగా కలిపేసి జాడీలో పెట్టేసుకోవాలి. జాడీ కూడా ముందు రోజే బాగా కడిగి తుడిచి ఎండలో పెట్టుకోవాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆవకాయ పచ్చడికి. మన చేతులు కూడా గాజులై లేకుండా చూసుకోవాలి. అలాగే బాగా తుడుచుకోవాలి చేతులు. ఎక్కడ ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఎక్కడ తడి అనేది ఉండకూడదు అనమాట. అది చాలా ముఖ్యం. ఇలాగే ఈ ముక్కలన్నీ కూడా అలాగే నూనెలో వేయటం, 5 నిమిషాలు ఉంచటం, ఈ కారం మిశ్రమంలో కలపటం, ఆ జాడీలో పెడతాం. ఇవన్నీ ఇలా చేసేసుకోవాల్సిందే. చేసిన తర్వాత మిగిలిన నూనె ఉంది కదా, కారం అవి కలిపిన తర్వాత దానిలో కొంచెం నూనె ఉంది కూడా, అది కూడా ఇందులో కలిపేసి బాగా నొక్కి పెట్టేసి దీన్ని పక్కన పెట్టేయాలి. నేనైతే దేవుడి గదిలో పెడతాను. దేవుడి గది ఉంటే, దేవుడి గది అయితే బెస్ట్, ఎవరు వెళ్ళరు కాబట్టి ఇలా గుడ్డ కప్పేసి ఉంచుకుని 3 రోజులు రోజు చేత్తో కలపాలండి. ఇవాళ 5వ రోజు అనమాట. 3వ రోజు కొంచెం ఉప్పు తక్కువైతే నేను వేశాను. 5వ రోజు కొంచెం కారం, ఆవు పిండి కూడా పావు తగ్గిచ్చేసా కదా, కొద్దిగా వెల్తిగా వేసా కదా, అవి కూడా వేసేసి కొద్దిగా ఉప్పు తగ్గితే కూడా వేసేసి 5వ రోజు బయటికి తీసుకొచ్చానమాట. చేతులు బాగా కడుక్కుని గుడ్డ పెట్టి తుడుచుకుని ఈ బేసిన్లోకి ఒకసారి గుమ్మరిచ్చి కలుపుకుందాం. ఎందుకంటే ఈ జాడీలో కలపటం కష్టం అవుతుంది, చేయి తిరగదు. అందుకని ఈ బేసిన్లోకి ఒకసారి గుమ్మరిచ్చేసి బాగా కలిపేసి మళ్ళీ అదే జాడీలో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవాళ ఆ పని చేస్తున్నాను నేను. 5వ రోజు మీ ముందే చేస్తున్నాను ఆ పని. ఇది ముచ్చట్లు చెప్పుకుంటా చేద్దాం పదండి. ఇదిగోండి, ఇలా ముందు ఇందులోకి తీసేసుకుని పచ్చడి అంతా కూడా ఇందులో తీసేది. నిజంగా గుమగుమలు ఆడిపోతుందండి పచ్చడి. బయటికి తీయగానే ఎంతో మంచి వాసన వస్తుంది. అందులో వేసింది ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె కదా, అదిరిపోతుంది వాసన, అయితే గుమగుమలు ఆడిపోతుంది అనమాట. దీనిలో ప్రతిదీ కూడా మంచి వస్తువులే వాడాలి. మేమైతే ఒకే పచారీ కొట్లో తెచ్చుకుంటాం సరుకులు, అక్కడి నుంచే తెప్పించుకుంటాం అనమాట. ఇదిగోండి, ఇలా అంతా కూడా బేసిన్లోకి తీసేసుకుని, ఇదివరకు అయితే ఒకప్పుడు మత్తగారాళ్ళు కుంచెడు అడ్డెడు అని పెట్టేవారండి. ఏదైనా పేరంటానికి వెళ్ళినా ఆవకాయ పచ్చడి పెట్టావా అవునా అంటే, అవునమ్మ కుంచెడు ముక్కలు పెట్టానన్నే అనేవారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు మా ఇంట్లో అంత కొంచెం తింటాం తగ్గింది వదిన, అడ్డడే కలిపేసాను ఈ సాసులు అనేవారు. అడ్డడేంటో కుంచెడేంటో నాకైతే చిన్నప్పుడు చదువుకున్న ఆల్జీబ్రా గందరగోళం, మ్యాథమెటిక్స్ లెక్కల్లాగా ఉండేవి అనమాట. ఇప్పుడు ఇక మా హయాంకి వచ్చేసరికి మేము ఏం చేసామంటే 5కి 1 అని దీన్ని నిర్ధారించేసాం అనమాట. 5కి 1 కొలతలకు తీసేసుకున్నాం. 5 ముక్కలకి 1 ఆవు పిండి, 1 కారం. అలాగా వెనకటి కొలతలు అయితే మాత్రం అవి ఇప్పటికీ మా ఇంట్లో కొంచెం మరకం అవన్నీ ఉన్నాయి, కానీ అవి యాంటిక్స్ లాగా ఉంటున్నాయి. వాటిని పెద్దగా వాడేది లేదనమాట. అప్పటి లెక్కలైతే మాత్రం నిజంగా నాకు చాలా భయం వేసాయండి. కానీ అప్పుడు వాళ్ళకి అవి బాగా కొట్టిన పిండి, కానీ మాకైతే కొంచెం గందరగోళంగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ దీన్ని తీసిన దాన్ని బాగా కలిపేసి, చేత్తో బాగా కలిపేసి మళ్ళీ అందులో పెట్టే కార్యక్రమం అయితే చేస్తున్నాను నేను. చెప్పాను కదా, ముందు రెడీ చేసుకోవటమే కానీ కలపటం చాలా తేలికని. కానీ అంత ప్రాసెస్ అంతలో కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. శుద్ధి విషయంలో, శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మాత్రం రాజీ పడకూడదు. ఎందుకంటే సంవత్సరం నిలవ ఉండే పచ్చడి, అందరూ ఇష్టపడే పచ్చడి. కొత్తలో అయితే బాగా ఎక్కువ తింటామండి. తర్వాత మళ్ళీ ముద్దపప్పు వండిన నాడే తీస్తాం. మొదల్లో
పట్టిన కొత్తలో అయితే బాగా తినేస్తాం ఒక 10-15 రోజులు. తర్వాత అందులో ఎండలు అదిరిపోతాయి కదా, కొంచెం తగ్గిస్తాం అనమాట. మళ్ళీ శీతాకాలం బయటికి తీస్తాం. ఇప్పుడైతే ఎర్రగా ఉండటం కోసం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు గానీ, ఏమంత మంచిది కాదని తెలిసినా తప్పట్లేదు. ఎందుకంటే కాయలు అన్ని వస్తువులు ఏసీల్లోకి వెళ్ళిపోతున్నాయి కదా, అవి తెచ్చుకుంటే అవి నిల్వ ఉండటం, ఎర్రగా ఉండటం అనేది కష్టం అవుతుంది. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటుంది పచ్చడి, తినబుద్ధి అయ్యేదాకా ఉంటుంది ఫ్రిడ్జ్‌లో తీస్తే. విడిగా పెడితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి తినాలని అనిపించినట్లుగా ఉంటుందన్నమాట. అందుకని అందరం అట్లా అలవాటు పడిపోయాం. దీన్ని మళ్ళీ దీనిలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. జాడీలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నా. ఇలా బేసిన్లో విడిగా కలిపితేనే బాగా కలిపించే, జాడీలోనే కలిపామంటే మాత్రం కొంచెం ఒకచోట కలిసి కలవ ఉంటుంది. దానికంటే కూడా ఇది ఈజీ అనమాట. వెడల్పాటి బేసిన్లో తీసుకుని కలుపుకుంటే చాలా ఈజీ అవుతుంది. అంతా బాగా కలుస్తుంది కూడా. ఇలా తీసుకుని దానిలో అడుగుని కొంచెం ఉంటుంది కదా ఆ బేసిన్లో, దానిలో కొంచెం వేడి వేడి అన్నం కలుపుకుంటే భలే ఉంటుందండి. నిజం, టేస్ట్ చూడాలంటే ఇలాగే చూడాలి. మనం విడిగా కొంచెం గుజ్జు టేస్ట్ చూసినా కూడా మనకి టేస్ట్ తెలీదు. దీనిలో ఉన్న వేడి వేడి అన్నం కొంచెం వేసుకుంటే అడుగున ఈ బేసిన్లో ఉన్న నూనె, కారం వీటిల్లో వేసుకుని చూసామంటేనే టేస్ట్ బాగా తెలుస్తుంది. కానీ నెయ్యి అనేది వేయకుండా చూడాలి టేస్ట్ కూడా. ఇప్పుడు అదే పని చేస్తున్నాను నేను. వేడివేడి అన్నం అనమాట. అన్నం దీనిలో వేసి, పొరపాటును కూడా నెయ్యి వేస్తే మళ్ళీ టేస్ట్ తెలీదు. నెయ్యి అనేది వేయకుండా ఉండాలన్నమాట. నెయ్యి వేయకుండా చక్కగా ఇలా బాగా కలిపేసి, ఎర్రగా ఎంత టెంప్టింగ్గా ఉందో అనమాట. మీతో మాట్లాడేలోపై ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు. దీన్ని ఇలా టేస్ట్ చేస్తే అన్నీ ఏది తక్కువైంది ఏది ఎక్కువైందని సరిపోతుంది. చెప్పాను కదా, నేను 3వ రోజు తక్కువైన ఉప్పు కొద్దిగా కలిపానని చెప్పి, కొద్దిగా ఆవు పిండి, కారం కూడా ముందు తగ్గించా కదా, 3వ రోజు వేసేసాను. ఇప్పుడైతే ఇవాళైతే మాత్రం ఇట్లా చూస్తే తెలిసిపోతుంది ఎట్లా ఉందనేది ముద్ద. మంచి వాసన అయితే అదిరిపోతుందండి, గుమగుమలాడిపోతుంది. చాలా బాగుందండి. అన్నీ చక్కగా సరిపోయినాయి అనమాట. ఏమీ వేసే పని లేదు. ఇక జాడీలో పెట్టేసుకున్నాం కదా, దీనికి వాసన కట్టేసి వాడుకోవటమే అనమాట. అదిరిపోయింది పచ్చడి అయితే, అదిరిపోయింది. అందులో ఈ పచ్చడి రుచి అనేది ముక్కల్లోంచి కాయలోంచి వచ్చే ఓటను బట్టి కూడా ఉంటుంది. అందుకని మనం కలపటంలో గొప్పతనం కూడా కాదండి. అన్ని వస్తువులన్నీ, దీనిలో పడే వస్తువులన్నీ బాగుండాలి. కాయలో మంచి ఓట ఉండి ఆ ఓటను బట్టి కూడా రుచి వస్తుంది అనమాట. ఇప్పుడైతే జాడీని శుభ్రంగా చుట్టూ అంతా తుడిసేసి, లోపల అంచుల్లో కూడా తుడిసేసి, బయట పక్కనే కాదు లోపల అంచుల్లో కూడా తుడిసేయాలన్నమాట. ఎప్పుడు కూడా ఆవకాయ పచ్చడికి ముక్కల పైన నూనె ఉండేలాగా ఉండేటట్టుగా నూనె పోసుకోవాలి. నేనైతే ఇంట్లోకి సీసాలోకి తీసేసుకుంటున్నాను. మాకు కుండల బీరువా ఉంటుంది, పల్లెటూరులో అందరికి ఉంటుంది అనుకోండి. ఆ కుండల బీరువాలో పెట్టేసుకుంటాను అనమాట. అది ఎక్కువ మళ్ళీ మనం ఈ సీసా అయిపోయినప్పుడు మళ్ళీ జాగ్రత్తగా, అప్పుడు కూడా శుద్ధిగానే తీసుకోవాలి. తడి చెయ్యేది పెట్టకుండా జాగ్రత్తగా సీసాలో పెట్టుకోవటం, మళ్ళీ మూత వేసేయటం, మళ్ళీ వాసన పెట్టుకోవటం. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు చేసుకోవాలన్నమాట. ఇది ఒక 3-4 రోజులు కష్టమే కానీ సంవత్సరం అంతా తినడానికి బాగుంటుంది. ఈ కొంచెం 15 రోజుల ముందు ప్రిపరేషను అన్నీ పట్టించుకోవటం, తర్వాత ఈ 3-4 రోజుల నుంచి కాయలు కోసి పట్టుకోవటం, తర్వాత కలుపుకోవటం, ఇదంతా ప్రాసెస్సే. కానీ తర్వాత మాత్రం ఇది సంవత్సరం అసలు మామిడికాయ పచ్చడి లేని ఇల్లును ఊహించలేము అనమాట. తల్లి లాంటిది మామిడికాయ పచ్చడి అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఇది అసలు మన పెద్దాళ్ళు మనకి ఇచ్చిన ఆచారం అని చెప్పొచ్చు ఒక రకంగా. ఈసారి అయితే నాకు ఇలా అయిపోయిందండి. చూడండి ఎంతగా ఎర్రగా ఎంత బాగుందో. మీరు కూడా పట్టుకున్నారా మరి మామిడికాయ పచ్చడి? పట్టేసే ఉంటారులేండి చాలామంది. ఇప్పటికే చిన్న చిన్న ముక్కలతో కలిపేసుకుంటారు. అలాగే ఈ పచ్చడి కూడా కొంతమంది ఏప్రిల్ మధ్య నుంచే పట్టేసుకుంటారు. మనం చెట్టు కాయలను బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ కూడా నొక్కినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఆ పని మరి వెంటనే చేస్తారు కదా. ఈ వీడియో చివరిదాకా వచ్చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.